గుడ్ మార్నింగ్. నేను నా కుటుంబం, నా ఇల్లు, నా పట్టణం, నా శ్రీ సిద్ధార్థ స్కూల్ పరిశుభ్రత కోసం కృషి చేస్తాను. నా ఇంటి నుంచి వచ్చి తడి, పొడి మరియు హానికర వ్యర్థాలను ఇంటి వద్దనే వేరువేరుగా చేసి మున్సిపల్ వాహనాలకు అందిస్తాను. చెత్తను బయట పారేయకుండా ఎప్పుడు మలమూత్ర విసర్జన కోసం మరుగుదొడ్డిని ఉపయోగిస్తాను. ఇతరులు కూడా మరుగుదొడ్డిని ఉపయోగించేలా ప్రోత్సహిస్తాను. పట్టణాన్ని ODA++ సంపూర్ణ స్వచ్ఛ హుస్నాబాద్ పట్టణంగా మార్చడానికి నా వంతు కృషి చేస్తాను. అలాగే రాష్ట్రాన్ని స్వచ్ఛ తెలంగాణగా, దేశాన్ని స్వచ్ఛ భారత్గా, అలాగే నా పట్టణాన్ని స్వచ్ఛ హుస్నాబాద్గా తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. హుస్నాబాద్ అంటే తెలియని పరిస్థితి ఒక 10-12 ఏళ్ల క్రితం. అదే ఇప్పుడు అవార్డులు వచ్చే వరకు నేషనల్ లెవెల్లో మనం తెలుసుకున్నాం. మన హుస్నాబాద్ అంటే ఒక గుర్తింపు వచ్చింది. మారుమూల గ్రామంగా ఉన్న మన హుస్నాబాద్ను దేశంలో గుర్తుపట్టే విధంగా మనకు ఒక పేరు వచ్చింది, కీర్తి వచ్చింది. అవునా? మీరు ఫస్ట్ ర్యాంక్ వస్తే, 10th వస్తే, ఇంటర్లో స్టేట్ ర్యాంక్ వస్తే, స్కూల్లో సఫాయి అప్నో బీమారి బాగో సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్కి ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మన స్కూల్లో స్వచ్ఛత గురించి, తర్వాత శుభ్రత ఎలా ఉంచుకోవాలి, క్లీన్నెస్ ఎలా ఉంచుకోవాలి అనే దాని మీద మీకు కలర్ ప్రోగ్రామ్ ఇవ్వజేస్తుంది. దానికి ముందు ఇప్పుడు మనం